నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఎముక విరిగితే వెంటనే ఏం చేయాలి? టైప్ 1 మధుమేహాన్ని నివారించవచ్చా? ముక్కు నుంచి తరచూ రక్తం పడుతోందా? యోగాతో అతి శుభ్రత మాయం. ఇంకా హెల్త్ టిప్. ఎముక విరిగినప్పుడు, ఫ్రాక్చర్లు అయినప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు. గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందులు, మాకులు, ఆకుపసర్లు, నాటుకట్టు కట్టించుకోవటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. వాటి వల్ల ఎముక సరిగ్గా అతుక్కోపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. నిజానికి ఎముక విరిగినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎముక విరిగినప్పుడు, ఫ్రాక్చర్లు అయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఆధారంగా ఉండే బలమైన జీవగర్రలు. నిజానికి ఎముకలు కూడా సజీవ కణజాలమే. అయితే వీటిలో దట్టంగా పేరుకున్న కాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముకలు చాలా గట్టిగా, దృఢంగా ఉంటాయి. మన శరీర బరువును మోస్తూ మొత్తంగా శరీరానికి సుస్థిరమైన ఆకారాన్ని తెస్తాయి. అయితే ఎముకలు ఎంత గట్టిగా, దృఢంగా ఉన్నప్పటికీ దెబ్బలు తగిలినప్పుడు, బలమైన ఒత్తిడి కలిగినప్పుడు అవి చిట్లిపోవటమో లేదంటే విరగటమో జరుగుతూ ఉంటుంది. వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో మనలో చాలామందికి ఎముకలు విరగటం, వాటిలో ఫ్రాక్చర్లు కావటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఎముక విరిగిన చోట రక్తం బయటకు రావడం, దాంతోపాటు లోపల ఎముక ఏదైతే ఉంటుందో విరిగిపోయిందో అది బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడము, దాంతోపాటు చుట్టూ ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ అయిపోవడం అనేది ఉంటుంది. అదే సింపుల్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అని అంటే ఎముక విరిగిపోతుంది కానీ రక్తం అనేది బయటికి రాదు, ఎముక అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వదు, దాంతోపాటు చర్మం అనేది ఇంటాక్ట్గానే ఉంటుందన్నమాట. ఫ్రాక్చర్ రెండు రకాలుగా, సింపుల్గా చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ ఫ్రాక్చర్, ఇంకోటి కాంప్లెక్స్ ఫ్రాక్చర్. సింపుల్ ఫ్రాక్చర్ అనేది ఎముక అనేది ఒక చోటే విరుగుతుంది. అదే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అంటే ఒక ఎముక మల్టిపుల్ ప్లేసెస్లో విరుగుతుంది అనమాట. మోర్ కామన్ ఏంటి అని అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, దాని తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ సైట్లో మనం వర్క్ చేసేటప్పుడు పైనుంచి కింద పడిపోవడం కానీ, లేదు వృద్ధాప్యంలో ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు జారి పడిపోవడము, అప్పుడు ఏంటంటే ఎముక మెత్తగా ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో ఇలా జారి పడిపోవడంలో కూడా మనకి ఏంటంటే ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే మనకి అధికంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు వాపు ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనం ఏదైతే చెయ్యి అయితే చెయ్యి, కాళ్ళు అయితే కాళ్ళు అది కదపలేకపోవడము, ఆ తర్వాత అది వంకరగా తిరిగిపోయి ఉంటుందన్నమాట. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆటోల్లో దెబ్బలు తగిలినప్పుడు, మెట్ల మించి పడినప్పుడు, స్నానాల గదుల్లో జారి పడిపోయినప్పుడు ఎముకలు ఎక్కువగా విరుగుతూ ఉంటాయి. అయితే ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నప్పుడు దెబ్బలాంటివి ఏమీ తగలకుండానే చిటుక్కన ఎముకలు విరుగుతూ ఉంటాయి. కొంతమందిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతూ ఉంటుంది. దీంతో అక్కడ ఎముక గుల్లబారి పటుత్వం తగ్గి విరుగుతూ ఉంటుంది. తగిలిన దెబ్బ, దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగొచ్చు. ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లడాన్ని హెయిర్లైన్ ఫ్రాక్చర్ అంటారు. ఎముక విరిగి ఎక్కడిదక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటారు. కొన్నిసార్లు ఎముక పూర్తిగా విరిగి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఎముకలు విరిగి ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. ఫ్రాక్చర్ అయింది అని అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తనిఖీ చేసి ఒక డయాగ్నోసిస్కి వస్తాము. అది మనం ఏంటంటే ఎక్స్రే పద్ధతిలో మనం ఏంటంటే ఎక్స్రే చేశాక అసలు ఎక్కడ ఇరిగింది, ఎన్ని ముక్కలు విరిగాయి అనేది ఎక్స్రే ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే ఒక ఎముక విరిగిన తర్వాత రెండు విధాలుగా అది ట్రీట్ చేయొచ్చు. ఒకటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అందులో ఏంటి అని అంటే మనం ఒక ఆపరేషన్ చేయకుండానే ఒక సిమెంట్ పట్టీతో మనం ఏంటనంటే ఏదైతే ఎముక ఇరిగిపోతుందో దాన్ని కదలకుండా మన సిమెంట్ పట్టీ వేసేసి దాన్ని కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇచ్చేసి అతికినంత వరకు ఉంచి తర్వాత ఆ ప్లాస్టర్ అనేది తీసేస్తాం అనమాట. కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి, అవి ఏంటంటే సిమెంట్ కట్టుతో అవ్వవు, అప్పుడు మనం ఏంటంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనము పలు రకాలుగా ఇంప్లాంట్స్ ఉంటాయి, అవి వాడతాం. కొన్ని వాటికి ఏంటంటే కొన్ని ఫ్రాక్చర్స్కి ప్లేటింగ్ పద్ధతిలో మనం ఆపరేషన్ చేస్తాము. ఇంకొన్ని వాటికి ఏంటంటే నెయిలింగ్ పద్ధతిలో అది ఆపరేషన్ చేస్తాము. ఎముకలు విరిగినప్పుడు అవి మళ్ళీ అతుక్కునేందుకు మనలో చాలామంది పసరకట్టు వేస్తూ ఉంటారు. ఫ్రాక్చర్లకు పసరకట్టును వేయటం సరికాదంటారు డాక్టర్లు. అలాగే ఎముక విరిగి బాధపడుతున్న వ్యక్తిని ఎలా పడితే అలా తరలించకూడదు. వెడల్పాటి బల్లపై పడుకోబెట్టి తీసుకెళ్తే విరిగిన ఎముకలకు మరింత ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎముకలు విరిగిన చోట గాయాలను శుభ్రం చేయటం కూడా ముఖ్యమే. సరిగా శుభ్రం చేయకపోతే గాయం నుంచి ఎముకల్లోకి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉంటాయి. ఎముకల్లో పగుళ్ళు, ఫ్రాక్చర్లను చాలా వరకు ఎక్స్రేలో గుర్తించవచ్చు. హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే గాయమైన భాగం కదలకుండా పట్టీ వేసి విశ్రాంతి ఇస్తే చాలు, చాలా వరకు అదే నయమైపోతుంది. సింపుల్ ఫ్రాక్చర్కు సిమెంట్ పట్టీ సరిపోతుంది. ఇక బాగా విరిగిన ఎముకలకు రాడ్లు, స్క్రూలు వేయాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత అంటే ఎముక ఇరిగిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అందులో కాల్షియము, వైటమిన్ డి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏంటంటే మెయిన్గా కాల్షియం రిచ్గా ఉన్న ఆహార పదార్థాలు ఏంటంటే స్పినాచ్, అదే మన పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రాగి, మిల్లెట్స్, కొర్రలు అంటాము వాటిల్లో, దాంతోపాటు పాలు పదార్థాలు, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అండ్ మళ్ళీ మాంసాహార పదార్థాల్లో మనకి ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మన ఉదయం సాయంకాలం ఏదైతే ఉంటుందో ఎండ, ఆ ఎండలో నించుంటే మనకి వైటమిన్ డి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నమాట మన శరీరంలో. ఇవి ఆహారపరంగా అంటే తీసుకోవాల్సినవి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వ్యాయామాలు. ఎముక అతుక్కోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్సర్సైజ్లు ఏవైతే డాక్టర్ గారు చెప్తారో అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. చర్మం గీసుకుపోతే కొద్ది రోజుల్లో దానంతట అదే మానిపోతుంది. అచ్చం ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద పెరియాస్టియం అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి గాయమైతే ఈ పొర చినిగి రక్తనాళాలు తెగి రక్తస్రావం అవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్లెట్ కణాలు విడిబడి అక్కడున్న మూల కణాలను ప్రేరేపించే రసాయనాలు అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ విడుదలవుతాయి. దీంతో మూల కణాలు వృద్ధి చెందుతూ ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలో చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం, కార్టిలేజ్ కణాలు, తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో వాటి మధ్యలో కాల్షియం చేరి గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్ళీ దృఢంగా అతుక్కుపోతుంది. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా, సాఫీగా, వేగంగా జరగటానికి వీలుగా సిమెంటు పట్టీలు, అవసరమైతే లోపల రాడ్లు, స్క్రూలు వేయటం, ఎముకలోకి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏడాది దాటినా విరిగని ఎముకలు అతుక్కోనప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. మన శరీరం ఒక పెద్ద రసాయనిక కర్మాగారం లాంటిది. ఈ పెద్ద ఫ్యాక్టరీలో నిత్యం ఎన్నో వేల రసాయనిక జీవక్రియలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియలో అనేక వ్యర్థాలు, విషపూరిత విశృంఖల కణాలు కూడా పుట్టుకొస్తుంటాయి. వీటి మోతాదు ఎక్కువవుతున్న కొద్దీ మన శరీరంలో సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతుంది. అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ఇలాంటి విశృంఖల కణాల్ని అడ్డుకునేందుకు చ్యవనప్రాశ్య లేహ్యం బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి ప్రధాన ద్రవ్యంగా ఉండే ఈ లేహ్యంలో సుమారుగా 30 నుంచి 40 మూలికల వరకు వాడతారు. సింహభాగం ఉసిరి కావడంతో చ్యవనప్రాశ్య లేహ్యం మన శరీరంలో ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ పోషకంగా పనిచేస్తుంది. అనారోగ్యానికి గురైన వారే కాదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా నిత్యం చ్యవనప్రాశ్య లేహ్యాన్ని తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే 5 గ్రాములు, పెద్దలు 10 గ్రాముల పరిమాణంలో ఉదయం, సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు తీసుకోవచ్చు. అనుపానంగా గోరువెచ్చటి పాలను తాగాలి. చీటికీ మాటికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారికి, సన్నగా బలహీనంగా ఉన్నవారికి చ్యవనప్రాశ మంచి ఔషధం. ముఖ్యంగా బరువు పెరగాలనుకునేవారు నిత్యం చ్యవనప్రాశ లేహ్యాన్ని తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. టీబీతో బాధపడేవారు టీబీ మందులు వాడుతూ మరోవైపు చ్యవనప్రాశను తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. చ్యవనప్రాశ లేహ్యానికి అనుపానంగా మేకపాలను తీసుకుంటూ ఉంటే టీబీ నుంచి త్వరగా బయటపడతారు. దగ్గు ఎంతకీ తగ్గకుండా బాధిస్తున్నప్పుడు
నిత్యం 2 పూటలా చ్యవనప్రాశను తీసుకుంటూ అనుపానంగా గోరువెచ్చటి నీళ్లను తాగుతుంటే ఎంత తీవ్రమైన దగ్గైనా ఇట్టే తగ్గుముఖం పడుతుంది. అయితే చ్యవనప్రాశలో చక్కెర, బెల్లం, తేనె వంటి తీపి పదార్థాలుంటాయి కాబట్టి షుగర్తో బాధపడేవాళ్లు ఈ లేహ్యానికి దూరంగా ఉండటమే మంచిది. ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు, ముక్కుపైన గట్టిగా దెబ్బ తగిలినప్పుడు ముక్కు నుంచి పెద్ద పెట్టిన రక్తం కారటం మనలో చాలా మందికి అనుభవమే. ఇక పిల్లల విషయానికి వస్తే ముక్కు లోపల వేళ్లతో గిల్లినప్పుడు, పెన్సిల్ వంటి వాటిని ముక్కులో పెట్టుకున్నప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఏ కారణం లేకుండానే తరచుగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, రక్తస్రావాన్ని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు దెబ్బలు తగిలినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. మనలో కొంతమంది కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిచిందే మళ్ళీ తుడుస్తూ ఉంటారు. మనసులో పదే అనుమానాలు, ఆలోచనలు పుట్టుకురావటము అతి శుభ్రత లాంటి సమస్య. తాళం వేశామా లేదా, స్టవ్ కట్టేశామా లేదా, తలుపుకు గొళ్ళెం పెట్టామా లేదా వంటి అనుమానాలతో పాటు మది నిండా అసహ్యకరమైన ఆలోచనలు, వికారమైన భావనలు పదే వస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రకమైన లక్షణాలని ఓసిడీగా పిలుస్తారు డాక్టర్లు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు యోగా ద్వారా ఓసిడి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా నయం చేసుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ ఓసిడి సమస్యతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, చెప్పిందే పదే చెప్పడం, చేసిందే పదే చేయడం, ఆలోచించిందే పదే ఆలోచించడం, ఈ రకమైనటువంటి సమస్యతో చాలా సతమతమైపోతూ ఉంటారు. వీళ్ళ జతలో ఉన్న వాళ్ళకి మరింత సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యనే పూర్వకాలంలో చేదస్తం అనేటటువంటి పిలిచేవారు. ఇది చేదస్తం కాదు, మానసిక రకమైనటువంటి ఒక సమస్య. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు చేయడం ద్వారా శరీరంలో, మనస్సులో ఉండేటటువంటి కిల్బిషాల్ని, సమస్యల్ని, మానసిక సందిగ్ధాలని, మానసిక ఒత్తిడిని తొలగించడంలో ఈ యోగా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పాదహస్తాసనం. ఈ ఓసిడి సమస్యలకి పాదహస్తాసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ధ్యానముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా పాదహస్తాసనం. ఈ ఆసనాన్ని నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర ప్రక్క భాగాలు తాకించి ఉంచాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితి నుంచి 2 పాదాల మధ్యలో 2 లేక 3 అంగుళాలు గ్యాప్ ఉంచుకోవాలి. ఈ స్థితి నుంచి 2 చేతులు బయట నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేపుతూ, శ్వాసను పూర్తిగా తీసుకున్న తర్వాత శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ ముందుకు వంగాలి. 2 చేతులతో పాదాలను పట్టుకొని తలను ఎంత వీలైతే అంత ముందుకి ఆనించి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి యథాస్థానానికి రావాలి. శ్వాసను నిదానంగా తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను నిదానంగా క్రిందకి దించాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాల దగ్గర వంచకూడదు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. ఇప్పుడు మరొకసారి చేద్దాం. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి.
శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు 2 చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి రావాలి. ఇప్పుడు ధ్యాన ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కూర్చోవాలి. పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళపైన ఉంచాలి. చూపుడు వ్రేల్ని, బొటన వ్రేల్ని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ప్రాణిక్ బ్రీతింగ్. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పాదహస్తాసనాన్ని ప్రొద్దున్న సాయంత్రం 5 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మానసిక స్థిరత్వంతో పాటుగా మనస్సు కుదుట పడుతుంది. ఇకపోతే ధ్యానముద్ర. ఈ ధ్యానముద్రని రోజువారీ సమయంలో 45 నిమిషాలు చొప్పున ఈ ధ్యానముద్ర చేసినట్లయితే మైండ్ అంతా కూడా ప్రశాంతంగా తయారవుతుంది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. మైండ్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాదహస్తాసనం, ధ్యానముద్ర చేసి ఈ ఓసిడి సమస్యల నుంచి పూర్తిగా నయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి చూసాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు బలం పుంజుకునేందుకు రాత్రిపూట బాదం పప్పుల్ని నానబెట్టి ఆపై మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి పాలు, పంచదార కలిపి నిత్యం తాగిస్తూ ఉండండి. పిల్లలు త్వరగా బలం పుంజుకుంటారు.